సో నక్షత్ర సిరీస్లో ఈరోజు మనం మూలా నక్షత్రం గురించి చూద్దాము. సో చంద్రుడు మూలా నక్షత్రం మీద ఉన్న అంటే మీ జన్మ నక్షత్రము మూల అయినా లేదా లగ్నము మూలా నక్షత్రం మీద ఉన్న సో ఈ క్వాలిటీస్ అనేవి కనిపిస్తాయి. అయితే నక్షత్రాన్ని బట్టి చెప్పే క్వాలిటీస్ కానీ లగ్నము నక్షత్రం మీద ఉన్న చెప్పేవి కానీ మీకు కొంతవరకు అప్లికబుల్ అవుతాయి. ఎందుకంటే మొత్తము ఒక మనిషి జీవితాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేసేవి 9 గ్రహాలు 12 భావాలు అండ్ నక్షత్రాలు, గ్రహాలున్న నక్షత్రాలు. సో ఒక్క జన్మ నక్షత్రం బట్టి మనము ఏంటి చెప్పచ్చు అని అంటే యూజువలీ వాళ్ళ పర్సనాలిటీ అండ్ కొన్ని రకాల ఈ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అనేది చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మూలా నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు అండ్ మూలా నక్షత్ర ఈజ్ రూల్డ్ బై కేతు నక్షత్రము. ఓకే, సో అండ్ యూజువల్గా ఈ నక్షత్ర పాదాలు 4 కూడా ధనస్సులోనే ఉంటాయి 0 degrees నుంచి. సో ఇది ఒక గండంత పాయింట్ అని చెప్పచ్చు. సో గండాంతము ఎప్పుడైనా సరే ఫైర్ టు వాటర్, వాటర్ టు ఫైర్ ఈ కాంబినేషన్స్లో వచ్చే దాంట్లో యూజువల్గా ఇటువంటి అంటే ఒక స్టీమ్ అనేది ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఇన్ మూలా నక్షత్ర ఆల్సో. ఓకే, సో మూలా నక్షత్రము వాళ్ళు ఎలా ఉంటారు చూడ్డానికంటే యూజువల్గా వీళ్ళు చాలా బాగుంటారని చెప్పచ్చు. చూడ్డానికి అట్రాక్టివ్గా ఉండే కళ్ళు అండ్ మంచి రూపము అంటే గుడ్ షోల్డర్స్, చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అండ్ విత్ ఇన్ ద ఫ్యామిలీలో వీళ్ళని అందంగా ఉండే వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే సో బ్యూటిఫుల్గా అందంగా ఉంటారు అని చెప్పచ్చు. మంచి హైట్, పర్సనాలిటీ. యూజువల్గా మూలా నక్షత్రం వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఒకటి చిన్న పర్సనాలిటీ, షార్ట్గా లీన్గా ఉండడం. ఆపోజిట్గా హ్యూజ్ పర్సనాలిటీ, చాలా హైటు అండ్ వెయిట్ లాగా ఉండడం. సో ఈ 2 రకాల ఎక్స్ట్రీమిటీస్ కొంత ఈ నక్షత్రానికి ఫిజికల్ ఫీచర్స్లో కనిపిస్తాయని చెప్పచ్చు. అండ్ నార్మలీ వీళ్ళు చాలా స్వీట్గా ఉంటారు. స్వీట్ పీపుల్, ఎక్కువ గొడవలు వాటిని పట్టించుకోరు. అండ్ వీలైనంతగా ఎక్కువ మందిని కలవడము, ఫ్రెండ్స్ చేసుకోవడము. సో ఈ విధంగా ఏంటంటే చాలా ఫ్రెండ్లీ గోయింగ్ పీపుల్ అని చెప్పచ్చు. అండ్ యూజువల్గా రేపు వచ్చే ప్రాబ్లం గురించి ఆలోచించరు. ఎంత కష్టమైన సమస్య వచ్చినా దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో డే టు డే లైఫ్లో వచ్చే ఇష్యూస్ని భగవంతుడి ముందు పెట్టి ఓకే ఆయనే చూపిస్తాడు దారి ఏదో ఒకటి అన్న ఆప్టిమిజంలో ఉంటారని చెప్పచ్చు. అండ్ మూలా నక్షత్రం వాళ్ళకి దే ఆర్ లైక్ ఏ మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయని చెప్పచ్చు. అండ్ కమింగ్ టు ద ప్రొఫెషనల్ లైఫ్, ఎడ్యుకేషను వీటికి సంబంధించి చూస్తే ఫైనాన్స్ కానీ లేకపోతే లైఫ్ ఆర్ట్స్ ఆర్ వేద విద్యలకి సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉండడము, వాటిల్లో పనిచేయడం అనేది ఉంటుంది. అయితే ఇందాక చెప్పుకున్నట్టు మల్టిపుల్ టాలెంట్స్ వీళ్ళలో ఉంటాయి. కాకపోతే ఏ ఒక్క దాని మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్డ్గా ఉండరు. సో కొన్నిసార్లు కొన్ని స్కిల్స్ మీద వర్క్ చేయాలనుకుంటారు, మళ్ళీ చేంజ్ చేసుకుంటారు. ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే యూజువల్గా వాళ్ళు ఒకే రకమైన బిజినెస్లో కానీ ఒకే రకమైన ప్రొఫెషనల్ లైఫ్లో కానీ తక్కువ సమయము అంటే మారుతూ ఉంటారని చెప్పచ్చు. ఒకవేళ జాబ్ అనేది కాన్స్టెంట్గా చేస్తున్నా ఒక కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ నేర్చుకుని బట్ ఏదో బిజినెస్ చేద్దాము, ఇంకొక దానిలో సాధిద్దాము అన్న వేవరింగ్ మైండ్లో ఎప్పుడూ ఉంటారు. అంటే వీళ్ళు చేస్తున్న పని కన్నా కూడా వేరే వాటి మీద వీళ్ళకి ఎంతూజియాజము, చేయాలనే ఇంట్రెస్టు ఎక్కువ ఉంటాయి. అండ్ మోరోవరు వీళ్ళలో ఉన్న ఒక స్పెషల్ లక్షణం ఏమిటంటే వీళ్ళు అవతల వాళ్ళకి సలహాలు బాగా ఇస్తారు. అందులో 1% కూడా వీళ్ళు ఫాలో అవ్వరు. అంటే వీళ్ళు మంచి అడ్వైజర్స్, కానీ పక్క వాళ్ళకి ఇచ్చిన అడ్వైజ్ను కూడా వీళ్ళ లైఫ్లో ఫాలో అవ్వరు. సో ఎందుకంటే వాళ్ళకుండే ఆ వేవరింగ్ మైండ్, ఒకే దాని మీద స్థిరత్వం లేకపోవడము అనేది కొంత ఇబ్బందికరమైన విషయం. అట్లానే మనీ పరంగా కూడా ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఏం సంపాదిస్తున్నావు, ఏం ఖర్చు పెడుతున్నావు అన్న దాని మీద తప్పకుండా మీరు ఒక రికార్డు మెయింటైన్ చేసుకోవడము అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఈ రకంగా
డిఫరెంట్ స్కిల్ సెట్ని ప్రయత్నిస్తుండడము అండ్ దేనిలోనూ స్థిరత్వం లేకపోవడం వలన ఫైనాన్షియల్లీ మీరు ఇబ్బంది పడే అవకాశం అనేది కనిపిస్తోంది అని చెప్పచ్చు. సో లైఫ్లో మనీ పరంగాను దీని పరంగాను అండ్ ఫైనాన్షియల్ సేవింగ్స్ విషయంలో కొంత ఇబ్బంది పడే పాసిబిలిటీ ఉంటుందని చెప్పచ్చు. అండ్ యూజువల్గానే బంధువులతోటి స్నేహితులతోటి ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. స్నేహితుల కోసము ఖర్చు పెట్టడము అండ్ వాళ్ళు వీళ్ళ కోసం ఖర్చు పెట్టడము అనేవి ఎక్కువ ఉంటాయి. ఈ కారణంగా కూడా ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ అనేది ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని అయితే చెప్పచ్చు. అండ్ కమింగ్ టు ద మ్యారీడ్ లైఫ్, ఎస్ మ్యారీడ్ లైఫ్ అన్ని మంచి క్వాలిటీస్ అంటే అన్ని రకాల లక్షణాలు ఉన్న స్పౌస్ వీళ్ళకి రావడానికి, భార్య కానీ భర్తగా కానీ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ హెల్త్ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా వీళ్ళు బాగున్నట్టే కనిపించడానికి ప్రయత్నిస్తారు మోస్ట్లీ. అంటే హెల్త్ మీద అంత కన్సర్న్ చూపించరు. అండ్ మోరోవరు అలవాట్లు, ఇంటాక్సికేషన్ ఏవైతే దురలవాట్లు ఉంటాయో అవి తొందరగా అట్రాక్ట్ అవ్వడానికి, దీర్ఘకాలం ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందువలన ఏంటంటే అనారోగ్య సమస్యలు ఫ్లేరప్ అవ్వడానికి ముఖ్యంగా ఈ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ లైక్ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇలాంటి వాటి వల్ల హెల్త్ ఇష్యూస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ 44th ఇయర్, 48th ఇయర్, 54 and 60 ఈ ఏజెస్లో కొంతవరకు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఫేస్ చేయడము, ఇబ్బంది పడ్డము ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి మూలా నక్షత్రాన్ని బట్టి కొంతవరకు వీళ్ళ లైఫ్ స్టైల్ కానీ వీళ్ళ టెండెన్సీస్ కానీ ఎలా ఉంటాయి అనేది. ఏ నక్షత్రం చెప్పినా కూడా పూర్తి లక్షణాలు అందరికీ అప్లికబుల్ కాదు. ఎందుకంటే లగ్నాన్ని బట్టి మిగిలిన గ్రహాల ప్లేస్మెంట్ని బట్టి చాలా మార్పులు వస్తాయి. దీన్ని ఒక బేసిక్ పాయింట్ కింద అయితే తీసుకోవచ్చు. ఓకే గైస్, ఇది మూలా నక్షత్రం గురించి అండ్ మిగిలిన నక్షత్రాల గురించి కూడా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.